ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయి ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసి కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. ఈ విషయం మనకు తెలిసిందే. క్వాలిఫై అయిన వాళ్ళు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారు. కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటారు. కౌన్సిలింగ్లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్స్ ద్వారా అలాట్మెంటు, రిపోర్టింగు, ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూగా ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళకు అందరికీ సేమ్గానే ఉంటుంది కాబట్టి దాని గురించి ఏమీ క్లారిటీ అవసరం లేదు. ఈ ఈఏపీ సెట్లో క్వాలిఫై కాని వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. క్వాలిఫై కాలేదు, ర్యాంక్ రాలేదు, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చా, తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, మేనేజ్మెంట్లో అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుందో, కట్టగలుగుతామో లేదో, ఇలా చాలామంది పిల్లలకు, క్వాలిఫై కాని పిల్లలకు చాలా భయాలు ఉంటాయి. వాళ్ళందరి కోసం ఈ ఎక్స్ప్లెనేషన్. ఎవరైతే ఈఏపీ సెట్ పరీక్ష రాసి క్వాలిఫై కాలేదో వాళ్ళు సెయింట్ మేరీస్ కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకునే పిల్లలు ఎంత ఫీజు అయితే కడతారో, క్వాలిఫై కాని పిల్లలు కూడా సంవత్సరానికి దాదాపుగా అంతే ఫీజుతో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. జనరల్గా మేనేజ్మెంట్ అడ్మిషన్ అనగానే డొనేషన్స్ ఉంటాయి, లేకపోతే లక్షలలో ఫీజులు ఉంటాయి అని భయపడుతుంటారు. అలాంటి భయాలు ఏం అక్కర్లేదు. ఈ సంవత్సరం ఈఏపీ సెట్లో క్వాలిఫై కాని వాళ్ళు డైరెక్ట్గా క్యాంపస్కి వచ్చి మనం ఏ బ్రాంచ్లు అయితే ఆఫర్ చేస్తున్నామో, ఇంజనీరింగ్లో ఏ కోర్సులు అయితే ఉన్నాయో, మీకు నచ్చిన కోర్సులో చాలా తక్కువ ఫీజులో మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. క్వాలిఫై అయిన వాళ్ళు అయితే ఈఏపీ సెట్ నోటిఫికేషన్ రాగానే కౌన్సిలింగ్ అటెండ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని లాగిన్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాలేజెస్ సెలెక్షన్ చేసుకొని అలాట్మెంట్ ద్వారా మీ సెల్ ఫోన్కి అలాట్మెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ టైంలో కాలేజీకి వచ్చి రిపోర్టింగ్ చేయాలి. బట్ క్వాలిఫై కాని వాళ్ళకు మాత్రం డైరెక్ట్ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఫీజులు చాలా తక్కువలో ఉంటాయండి. ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తి కూడా కట్టగలిగినంత తక్కువలో ఉంటాయి. మనకేదో భయాలు ఉంటాయి, ఇంజనీరింగ్ అనగానే లక్షల్లో ఫీజులు ఉంటాయి, కట్టగలుగుతామో లేదో అని భయపడి చాలామంది తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయరు. ఏ విలేజ్లో అయితే ఉన్నారో అక్కడే ఆగిపోతారు. ఆ ఇంజనీరింగ్ అంటే మన వల్ల కాదులే అనుకుని దగ్గరలో ఉన్న ఏదో ఒక కోర్సులో జాయిన్ చేయటం, లేకపోతే చదువు ఆపేయటం, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆ తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. మీ పాప ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 500 మార్కుల పైన తెచ్చుకుంటే చాలు. 50% ఇంటర్మీడియట్లో ఉంటే 50%, 1000 మార్కులకు 500 మార్కులు వచ్చి ఉంటే ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందడానికి ఎలిజిబుల్. రెండోది, ఈఏపీ సెట్లో క్వాలిఫై కాకపోయినా డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్ తీసుకోవచ్చు. ఫీజు కూడా మీరు అనుకున్నట్టు లక్షల్లో ఉండదు, చాలా అంటే చాలా తక్కువలో ఉంటుంది. మనకి తెలిసి తెలియక మన సొంత నిర్ణయాల వల్ల, తెలియని నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల పాలవ్వకూడదు. కాబట్టి ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయిన ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి సెయింట్ మేరీస్ కాలేజ్ గురించి తెలుసుకోండి. సెయింట్ మేరీస్ కాలేజు ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది, ఎన్ని వేల మంది ఇక్కడ చదువుకొని తమ భవిష్యత్తులో సెటిల్ అయ్యారు, ఎంతెంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కాలేజీ క్యాంపస్లో మనకుండే ఫెసిలిటీస్ ఏంటి. పిల్లల్ని మనం అక్కడ జాయిన్ చేస్తే క్యాంపస్ లోపలే హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, ఆడపిల్లలకు సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ తెలుసుకుని తర్వాత నిర్ణయం తీసుకోండి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కరోజు కేటాయించి ఒక్కసారి క్యాంపస్కి వచ్చి చూసి వెళ్తే తర్వాత మీకు ఇంత నమ్మకం వస్తుంది. దాని తర్వాత మీరు ఫ్రీగా డెసిషన్ తీసుకోవచ్చు. క్వాలిఫై అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా. చాలామంది కో ఎడ్యుకేషన్ అంటే భయపడతారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఓన్లీ గర్ల్స్ కాలేజు, సేఫ్టీ ఎక్సలెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది, ఫీజు కూడా మనం కట్టగలిగినంత తక్కువలో ఉంటుంది. బుడంపాడు క్యాంపస్ హైవే రోడ్డుకి పక్కనే ఉంటుంది. చేబ్రోలు క్యాంపస్ చేబ్రోలు దాటగానే హైవే రోడ్డుకి 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకసారి 2 క్యాంపస్లు విజిట్ చేయండి. క్యాంపస్ ఒక్కసారి చూస్తే మన నిర్ణయం, మన అభిప్రాయం మారిపోతుంది. జనరల్గా ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అని అంటే, చాలామందికి తెలియదు. ఎలా అంటే, ఏదో ఒక కాలేజీలో వస్తే వెళ్ళిపోదాం, 4 ఏళ్ళు చదువుదాం, జాబ్ సంగతి తర్వాత చూద్దాం. మీరు ఏదైతే కాలేజీలో చదువుతున్నారో
ఆ కాలేజీలో మీరు నేర్చుకునే కమ్యూనికేషన్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఇవి మాత్రమే డిసైడ్ చేస్తాయి మనం భవిష్యత్తులో ఏ పొజిషన్లో ఉంటాం అనేది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటికి దగ్గరలో ఉంది, ముందు ఇక్కడికి వెళ్ళు, తర్వాత చూద్దాం. తర్వాత చూడటానికి ఏమీ ఉండదు. తర్వాత ఇంకేం చూస్తాం? ఈ కాలేజీలో 4 ఏళ్ల టైం పెట్టావు, 4 ఏళ్లకి ఫీజు కట్టావు, ఈ రెండింటికి గ్యారంటీ ఉంది. మరి ఆ కాలేజీలో నువ్వు అడగవా, 4 ఏళ్లలో మా పాపకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా, ఖచ్చితంగా పాస్ అయ్యి సర్టిఫికేట్ వస్తుందా, మరి మాకు కూడా గ్యారంటీ ఇవ్వండి అని అడగాలి కదా. సెయింట్ మేరీస్ కాలేజ్ ఎంత గ్యారంటీ ఇస్తుంది అంటే 4 years మీరు మా దగ్గర ఉంటే, 4 years చెప్పింది చెప్పినట్టు విని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే 4 ఏళ్లలో మీరు ఖచ్చితంగా బెస్ట్ పర్సంటేజ్తో పాస్ అవ్వడమే కాకుండా మీ టాలెంట్కు తగినంత ప్యాకేజ్తో ప్లేస్మెంట్ కూడా వస్తుంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నావు, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? దానికి రీజన్ ఏంటి అంటే సెయింట్ మేరీస్ కాలేజ్ యొక్క కరిక్యులము మీరు బీటెక్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ద్వారా 4 years తర్వాత మీరు ఏ కంపెనీకి వెళ్ళాలి అంటే ఎలా రెడీ అవ్వాలి అనే అవగాహన మీ సబ్జెక్టులతో పాటు ఇది కూడా మీకు ఆటోమేటిక్గా అలవాటు చేస్తారు, ప్రాక్టీస్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప ఉంది, ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా ఎంఎన్సీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ 4 ఏళ్ల బీటెక్ చదువుతో పాటు ఒక ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళాలి అంటే ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మీరు ఎలా రెడీ అవ్వాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి, ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్లో ఏం అడుగుతారు, ఇలా ప్రతి దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే కాకుండా మీరు కాలేజీలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క కంపెనీ నుంచి ఆ రోజు మీరు బీటెక్ చదివే రోజుల్లో ఏదైతే ఎంఎన్సీలో ఉన్న టీమ్ లీడర్ కానివ్వండి, మేనేజర్ కానివ్వండి వచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా కలుస్తారు, కలిసి మీకు గైడెన్స్ ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ మీరు ఇలా రెడీ అయితే, మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ ఆఫర్ చేస్తాము. ఇలా ప్రతిదీ కూడా పిల్లల్ని వెతుక్కుంటూ క్యాంపస్కే వస్తుంది. వాళ్ళకి ఏం కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సెయింట్ మేరీస్ కాలేజీ చైర్మన్ గారు ఉన్నారో, మా చైర్మన్ గారి మాటల్లో కూడా ఏం చెప్తారు అంటే who is readily employable with a proper industry training is what that is required, so that they all can be placed in a nice companies. With the help of this software company inside the campus, we want to reduce the time. Our students do not have to train further after joining in any companies. They will be excellently ready and they can join immediately. By the time they finish their 4 years program, they will finish many industry oriented programs, and going forward we also wish to bring few companies inside the campus, and we want to collaborate with the companies and know their requirements and train our students in those technologies. So once they finish their engineering, no company needs to come here for their placements, and they will be placed much before they finish their engineering. Few of our students have already been receiving internships from the companies for their works that they have done. So we are very proud that our students are learning this through experience. Our young students are enjoying this, and we are very happy to provide all the infrastructure that they require in able to create themselves a responsible citizen and a successful job seeker or entrepreneurship, whatever they seek. విన్నారు కదా మేనేజ్మెంట్ ఏమంటున్నారు అంటే, ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది 4 years రకరకాల కాలేజీల్లో బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు. మళ్ళీ బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని కోచింగ్ కోసం అని చెప్పి కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుతున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు, చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు, బెంగళూరు వెళ్ళిపోయేవాళ్ళు, లేదా గుంటూరు లోకల్లో ఏదన్నా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు నంబర్ ఆఫ్ ఉన్నారు. ఇప్పుడు మా చైర్మన్ గారి మాటల్లో ఆయన చెప్పేది ఏంటి అంటే, ఏ స్టూడెంట్ అయినా క్లాస్ రూమ్ నుంచి డైరెక్ట్గా కంపెనీకే వెళ్ళాలి. ఈ 4 yearsలోనే జాబ్కి కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకోవాలి, ఒక ఎంప్లాయీగా రెడీ అవ్వాలి, నీకు మళ్ళా తర్వాత కోచింగ్ అవసరం ఉండకూడదు. 4 yearsలోనే నువ్వు బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఒక జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేయాలి అంటే నువ్వు ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ చేస్తాం మేము, అదే మా కాన్సెప్ట్ అని చెప్తున్నారు. సెయింట్ మేరీస్ గ్రూప్ మాత్రమే ఇండియాలో చాలా ధైర్యంగా, చాలా తెగింపుతో, చాలా ముందు చూపుతో అన్ని 8 క్యాంపస్లు ఉన్నాయి మాకు. 8 క్యాంపస్లో అన్ని కోర్సులు క్లోజ్ చేసి అన్నింటిలో కూడా ఎమర్జింగ్ ఏరియాస్ స్టార్ట్ చేసాం. మాకు 40 కోట్ల వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ని స్క్రాప్ చేయటమే కాకుండా ఇంకొక 40 కోట్లు కొత్తగా హై ఎండ్ ల్యాబొరేటరీస్, హై ఎండ్ కంప్యూటర్స్,
హై అండ్ సాఫ్ట్వేర్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మేము ప్రిపేర్ అయ్యాం. మా ఉద్దేశం ఏమిటంటే సెయింట్ మేరీస్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా ఎమర్జింగ్ ఏరియాస్ ద్వారా క్యాంపస్లోనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఛాలెంజ్ టేకప్ చేసాం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి నేను క్లాస్కి వెళ్ళి చెప్పాను, 23rd మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 24th నుంచి ఏప్రిల్ 24th నుంచి మే 31st దాకా రోజుకి 7-8 గంటల టైంని నాకు ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళందరికీ ఏదో ఒక ఎమర్జింగ్ ఏరియా లాంటి ఎమర్జింగ్ ఏరియాలో చాలా టూల్స్ ఉంటాయండి. ఇవాళ అర్జెంటుగా ఎంప్లాయ్మెంట్ ఉండి 1 టూల్ 2 టూల్ మాత్రమే నేర్పగలుగుతాము. 1-2 టూల్స్ నేర్పడం ద్వారా అందరికి కూడా జాబ్ గ్యారంటీ ఇస్తానని చెప్పాను నేను. సో 24th ఏప్రిల్ నుంచి సెయింట్ మేరీస్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 45 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసిన ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి పర్సనల్గా నేను జాబ్ గ్యారంటీ ఇస్తున్నాను. ఇలాంటి ఆలోచన ఉన్న మేనేజ్మెంట్ యొక్క క్యాంపస్లో మనం ఉంటే, మనం ఇంట్రెస్టెడ్ ఉంటే, మనం క్యాపబుల్ ఉంటే, మనం టాలెంటెడ్ ఉంటే, మనకి కావాల్సినంత ఎంకరేజ్మెంట్, కావాల్సినంత సపోర్ట్ క్యాంపస్ ద్వారా మనకు అందుతుంది. జనరల్గా తల్లిదండ్రులు భయపడే విషయాలలో నేను ఆల్రెడీ 2 చెప్పాను. ఒకటి, ఫీజు గురించి భయపడతారు, అది చాలా తక్కువ ఉంటుంది. ఆడపిల్లలు కాబట్టి సేఫ్టీ గురించి భయపడతారు, అది 100% ఉంటుంది. అది మీరు క్యాంపస్ విజిట్ చేస్తే మీకు ఆ నమ్మకం వచ్చేస్తుంది. మూడోది, భవిష్యత్తు గురించి బాధపడతారు. భవిష్యత్తుకి ఈరోజు మేనేజ్మెంట్ చెప్పే మాట ఒక్కటే, 4 ఏళ్లలో నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంటే అంత ఆఫర్ ఇప్పించే బాధ్యత మాది. మీరు రకరకాల కారణాలు చెప్పి మధ్యలో ఆగిపోతే ఎవరు ఏం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ బాగాలేదని కొంతమంది ఆగిపోవడం, ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదని ఆగిపోవడం, లేదా ఇంకేదన్నా ఫ్యామిలీ ప్రాబ్లం అని ఆగిపోవడం. ఇలా 4 ఏళ్లలో మీ సొంత కారణాల వల్ల ఆగిపోతే తప్ప 4 ఏళ్ళు ఎవరైతే క్యాంపస్లో బుద్ధిగా ఉండి నీట్గా చెప్పింది విని చదువుకుని బీటెక్ పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటారో, తీసుకున్న వెంటనే వాళ్ళని కంపెనీకి పంపించే బాధ్యత మాది. ఇది మేనేజ్మెంట్ ఈరోజు ప్రతి సెయింట్ మేరీస్ కాలేజీలో జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఇచ్చే భరోసా. సింపుల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఒక క్లాస్లో 60 మంది ఉంటారు. ఈరోజు 60 మందికి 60 మంది పాస్ అవుతారా, ఇది క్వశ్చను. ఒక 10 మంది పాస్ అవుతారు, ఆ 10 మందిలో 5గురికి జాబులు వస్తాయి. మనం ఆ 5గురు ఫోటోలు వేసి ప్లేస్మెంట్స్ ఇచ్చాము అంటాం. దానికి కంప్లీట్గా మా మేనేజ్మెంట్ వ్యతిరేకం. ఎవరో ఒక 5 మందికి 10 మందికి లైఫ్ సెటిల్ చేస్తే కాదు, మ్యాక్సిమం ఎఫర్ట్ ఉన్న, ఆశ ఉన్న, కోరిక ఉన్న, కష్టపడుతున్న ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్ రూమ్ నుంచి డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళాలి అంటే డే 1 నుంచే, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళని ఎలా రెడీ చేయాలి. ఇలా ఈ ఆలోచనతో 4 ఏళ్ళు మన అండర్లో ట్రైన్ అయిన పిల్లలు 99% ఫెయిల్ అయ్యే సమస్య లేదు. అది బీటెక్ పరీక్షల్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గ స్థాయిలో ఖచ్చితంగా నిలబడతారు. దీంతో పాటు క్యాంపస్లో ఒకసారి మీరు ఎన్విరాన్మెంట్ చూస్తే 5 స్టార్ గ్రీనరీ క్యాంపస్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి చూస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి. ఎవరైతే క్యాంపస్ హాస్టల్లో ఉంటారో పిల్లలు, వాళ్ళకి డైలీ మార్నింగ్ ఒక 1 hour కంపల్సరీ యోగా చేపిస్తారు. యోగా తర్వాత రకరకాల స్పోర్ట్స్ ఆడిస్తారు. పీఈడి మాస్టర్లు, పీఈటీ మాస్టర్లు, లేడీ పీఈటీ, పీడీ టీచర్లు అందరూ అందుబాటులో ఉంటారు పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి. ఈరోజు మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, క్యాంపస్ ఆడపిల్లలది క్రికెట్ గ్రౌండ్ స్టేడియం లాగా ఉంటుంది. అంటే ఆడపిల్లలకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయించే అంత మంచి కేరింగ్ తీసుకుంటారు గేమ్స్ పట్ల. ఒకసారి గేమ్స్ చూస్తే మీరు ఈరోజు అండర్-19కి గుంటూరులో లేకపోతే స్టేట్ లెవెల్లో ఆడే పిల్లల్లో సెయింట్ మేరీస్ గర్ల్స్ టీం ఖచ్చితంగా ఉంటుంది. వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు. మీరు ఒకసారి క్యాంపస్కి వచ్చి చూస్తే మీకు చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత కొంతమంది హాస్టల్ మాకు అవసరం లేదు, మేము బుడంపాడుకు కానీ చేబ్రోలుకు కానీ నియర్ బైయే ఉంటాము, మాకు కాలేజీ బస్ ఫెసిలిటీ ఉందా? ఈరోజు 2 క్యాంపస్లకు సంబంధించి మనకు ప్రతి రూట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాలేజ్ బస్ ఫెసిలిటీ ఉంది. ప్రతి ఏరియా నుంచి కూడా 2 క్యాంపస్లకు కాలేజ్ బస్ ఫెసిలిటీస్తో పాటు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే మెయిన్ రోడ్ మీదే కాలేజీలు ఉంటాయి కాబట్టి మీరు కాలేజ్ బస్కి రావాలంటే రావచ్చు, లేదు ఆర్టీసీ బస్కి వచ్చి అప్ అండ్ డౌన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. 2 కాలేజీలు, ఒకటి చేబ్రోల్లో, ఒకటి బుడంపాడులో, 2 క్యాంపస్లు కూడా మెయిన్ రోడ్కి పక్కనే ఉంటాయి. బుడంపాడు అయితే మెయిన్ రోడ్ ఆనుకునే ఉంటుంది, చేబ్రోల్ అయితే వాకబుల్లో ఉంటుంది, 100 meters లోపు ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా 24/7 ఫెసిలిటీస్ ఉంటాయి.
ఐదర్ కాలేజ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అమరావతి నుంచి బస్సు ఉంది, చిలకలూరుపేట నుంచి బస్సు ఉంది, నర్సరావుపేట నుంచి, సత్తెనపల్లి నుంచి, తెనాలి నుంచి, విజయవాడ నుంచి, గుంటూరుకి కనెక్టివిటీ ఉన్న ప్రతి రూట్లో బస్సెస్ ఉన్నాయి మనకి, కాలేజ్ బస్సెస్. ఎట్ ద సేమ్ టైం ఆర్టీసీ అంటే నేను చెప్పినట్టు 24/7 అందుబాటులో ఉంటుంది. బస్సెస్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. తర్వాత క్యాంటీన్ విషయానికి వస్తే, మెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉండే పిల్లలకు ఫుడ్ ఎలా ఉంటుంది, క్యాంటీన్ ఎలా ఉంటుంది, మెనూ ఎలా ఉంటుంది, ఇలా కొంతమంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలు ఎవ్రీడే మార్నింగ్ ఆ స్టూడెంట్స్ యొక్క లీడర్స్ ఉంటారు కదా, క్లాస్ లీడర్స్, ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి ఈరోజు ఏం వండుతున్నారు అని కూరగాయలు చూసి బాగున్నాయి వండండి అని చెప్తేనే వంట స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి అంటే చాలా మంది హాస్టల్లో అనగానే ఏదో పనికిరాని కూరగాయలు వండుతారు, తక్కువ రేట్లో వచ్చే వండుతారు అలా అనుకుంటారు కదా. బట్ ఇక్కడ ఒకసారి మీరు వచ్చి క్యాంపస్ విజిట్ చేసినప్పుడు ఒకసారి మెస్లో లంచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అంత నీట్గా ఉంటుంది, మన ఇంట్లో ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలకు ఫుడ్ పరంగా చాలా అంటే చాలా సాటిస్ఫైడ్. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, హెచ్ఓడి మేడమ్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, పిల్లలు తినే మెస్లోనే తింటారు. అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని బీటెక్ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులకు సెయింట్ మేరీస్ కాలేజ్ 100% సేఫ్. 100% మీరు కట్టగలిగినంత తక్కువ ఫీజు ఉంటుంది. గేమ్స్, స్పోర్ట్స్ పట్ల 100% మీకు సపోర్ట్ ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలకు యోగాతో పాటు స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తారు. మీరు 4 ఇయర్స్లో మీ పాపని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలో నిలబెట్టే ఒకే ఒక క్యాంపస్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు బ్రాంచెస్. సో వెల్కమ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేస్తే మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో వెల్కమ్ టు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గుంటూరు బ్రాంచ్.